జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇది చాలా కీలకమైన విషయం. ఈ ఎలక్షన్స్ లో చాలా పార్టీల భవితవ్యం మారిపోబోతోంది. రేవంత్ రెడ్డి గురించి ఇందాక మీరు చెప్పారు, బట్ పార్టీల భవితవ్యం మారిపోబోతోంది. ఈ ఎలక్షన్స్ లో కనుక సిగ్నిఫికెంట్, అదే ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఎంతైతే ఓట్ షేర్ రావాలో అంత ఓట్ షేర్ రాకపోతే సిపిఐ పోయింది. సిపిఐ వాళ్ళ గుర్తే పోతుంది ఈసారి ఎలక్షన్స్ కి. ఇంతకుముందు అట్లీస్ట్ స్టేట్ లెవెల్లో పోటీకి ఉండే గుర్తే పోయే అవకాశం ఉందండి. ఈవెన్ ఎన్సీపీ, టీఎంసీ కూడా వాళ్ళు నేషనల్ పార్టీ హోదా పోతున్న పరిస్థితి. అండ్ సిపిఎం నేషనల్ పార్టీ హోదాను కోల్పోయే అవకాశాలు కనబడుతున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళ నేషనల్ పార్టీ హోదాను కోల్పోవడమే కాదు, వాళ్ళ గుర్తును కూడా, అంటే ఫేమస్ సింబల్ ని కూడా కోల్పోయే పరిస్థితి వస్తోంది అనేది ఒక ప్రెడిక్షన్. సో అసలు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? వాళ్ళ రిలవెన్స్ పోయిన మాట వాస్తవము. ఓట్లలో నిజంగా రిప్రజెంట్ కాకపోతే డెఫినెట్ గా యాజ్ పర్ ద రూల్ డెఫినెట్ గా పోతుంది. సాయి గారు, ఒక టైంలో మనకు గుర్తుంటుంది, తెలంగాణలో వన్ ఆఫ్ ద లీడింగ్ పార్టీస్ వాస్ కమ్యూనిస్ట్. ఇప్పుడు కూడా వాళ్ళకు అక్కడెక్కడ పాకెట్స్ జాతీయ స్థాయిలో ఉండేది కాంగ్రెస్. అసలు నల్గొండలో మొదట్లో కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్ట్ ఉండే. సో ఇక్కడ నల్గొండ వైపు కానీ, ఖమ్మం వైపు కానీ, కొత్తగూడెం వైపు కానీ, ఇట్లాంటి ప్లేసెస్లో చాలా మటుకు కమ్యూనిస్ట్ పట్టుండే వాళ్ళకి. కమ్యూనిస్ట్ లీడర్స్ అంటే భయపడుతుండే కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఒక పరిస్థితి ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ వాళ్ళ చేతి నుంచి పోయింది, త్రిపుర వాళ్ళ చేతి నుంచి పోయింది, కేరళలో దే ఫైటింగ్ ద లాస్ట్ బ్యాట్. ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఆ పర్సంటేజ్ మీరు చెప్పినట్లు, అంటే ఒక రూల్ ఉంది, యూ హ్యావ్ టు విన్ మినిమం నెంబర్ ఆఫ్ సీట్స్ ఫ్రమ్ 2 to 3 స్టేట్స్. ఒక రూల్ ఉంటుంది, లేకుంటే ఇన్ని శాతం ఓట్లు మీకు రావాలని ఉంటుంది. దట్ టు ఫ్రమ్ నాట్ వన్ స్టేట్, అది కూడా సపరేట్ స్టేట్ నుంచి రావాలని. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే సిపిఐకి అయితే నేషనల్ లెవెల్ పార్టీ స్టేటస్ పోయింది. ఇప్పుడు వాళ్ళకి ఓన్లీ స్టేట్ లెవెల్ వాళ్ళ సింబల్. కానీ సిపిఎం, ఇంత పెద్ద పార్టీ ఉన్న సిపిఎంకి, అంటే ఒక టైంలో, ఇప్పుడు ఏం లేదనుకోండి, ఆ సిపిఎం పార్టీలో కూడా ఇప్పుడు సీతారాం యెచూరి లాంటి వాళ్ళకి పాప ఒక రాజ్యసభ సీట్ కూడా లేదు. ఆయన లాస్ట్ టైం ఎక్కడి నుంచి నామినేట్ చేస్తారు? వాళ్ళు ఉన్నది ఒకటే కేరళ. అక్కడ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఆడుకుంటున్నారు. అక్కడ ఎందుకు ఇస్తారు వాళ్ళు? సో ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ మగ్దూమ్ భవన్లో సిపిఐ పెట్టుకున్నట్ల, లేకుంటే ఏకేజీ భవన్ అని ఢిల్లీలో సిపిఎం వాళ్ళు పెట్టుకున్నంత పెద్ద పెద్ద ఆఫీసు, నేషనల్ పార్టీ స్టేటస్ పోతే ఆఫీస్ మీరు ఉంచుకోవచ్చు, ఎందుకంటే మీరు ఎప్పుడో కట్టుకున్నారు, కానీ మీ పార్లమెంట్లో ఉన్న మీ ప్రివిలేజెస్ అంతా పోతుంది. అండ్ దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ద డిమైజ్ ఆఫ్ కమ్యూనిజం ఇన్ ఇండియా. కార్ల్ మార్క్స్ తీసుకొచ్చిన కమ్యూనిజం ఏంటి, లెనిన్ కమ్యూనిజం ఏంటి, స్టాలిన్ లెవెల్ ఆఫ్ కమ్యూనిజం ఏంటి, ఇక్కడ మాసింగ్ చేసిన, చైనాలో చేసిన, మావ్ చేసిన కమ్యూనిజం ఏంటి. భారతదేశంలో ఇంత పెద్ద పెద్ద లీడర్, ఎస్ఏ దాంగే, హరికిషన్ సింగ్ సుర్జీత్, సోమనాథ్ చాటర్జీ, పెద్ద పెద్ద లీడర్, ఈవెన్ తెలంగాణ నుంచి పెద్ద పెద్ద ఉండే ఒక టైంలో. కానీ ఇప్పుడు చూస్తే తెలంగాణలో లీడర్ లేవు. ఏదో తమిళనాడులో 2 సీట్లు ఏఐడిఎంకే, సార్ డిఎంకే వాళ్ళు ఇస్తున్నారని చెప్పి వాళ్ళు 2 సీట్లు గెలుస్తున్నారు. కానీ వితౌట్ కేరళ అండ్ తమిళనాడు తీసేస్తే సిపిఎం ఎక్కడ ఉన్నారు సాయి గారు? యూ వోంట్ బిలీవ్. మీరు కొన్ని సీట్స్ అనలైజ్ చేస్తే, ఎలక్షన్ అనలైజ్ చేస్తున్నప్పుడు, సీట్ టు సీట్ అనలైజ్ చేస్తున్నప్పుడు, బీహార్లో సిపిఐ ఎంఎల్ ఇస్ గెటింగ్ మోర్ ఓట్స్ దెన్ సిపిఎం. సిపిఎం ఎంఎల్ అంటే ఒక నక్సలైట్ లీనింగ్ ఉన్న పార్టీ, అది మార్క్సిస్ట్ లిబరేషన్ అని చెప్పేసి వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ. వాళ్ళకు సిపిఎం కన్నా చాలా కేసెస్లో సిపిఐ అయితే లేదనుకోండి, సిపిఎం పోటీ చేసిన వాళ్ళ ఓల్డ్ స్ట్రాంగ్ హోల్డ్స్లో కూడా 100 కన్నా తక్కువ సీట్లు వస్తుంది సాయి గారు. కేరళలో కూడా కమ్యూనిజం అనేది ఇట్స్ స్లోలీ డైయింగ్ అవుట్. ఇప్పుడు ఒక టైంలో పెద్ద ఏకే గోపాలన్ అండ్ ఆల్ వెల్ లెజెండరీ, ఈఎంఎస్ నంబూదిరి పార్టీస్, కమ్యూనిజం మొదలైంది. వరల్డ్స్ ఫస్ట్ ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ వాజ్ ఇన్ కేరళ. మిగతా ప్లేస్ లో అంతా కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్ ఉండే, కానీ ఆర్టికల్ 356 is being implemented. బంధువుతో వాళ్ళు ఆర్టికల్ 356 ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేసింది అక్కడ. కాంగ్రెస్ వాళ్ళు అంటారు కదా, డెమోక్రసీ బీజేపీ మర్డర్ చేస్తారు, మీ కమ్యూనిస్ట్ వాళ్ళ దగ్గర అడగండి అని చెప్పాలి. ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ తీసేస్తే నెహ్రూకి అస్సలు నచ్చదు. నెహ్రూ యూస్ టు అబ్యూజ్ ద కమ్యూనిస్ట్. అట్లాంటి వాళ్ళు పట్టుకొని వీళ్ళు ఇప్పుడు అలయన్స్, తమిళనాడులో అలయన్స్ చేసుకుంటున్నారు. అది కాకుండా ఇందిరాగాంధీ వచ్చినప్పుడు అయితే షీ వాజ్ డెడ్ అగేన్స్ట్ దిస్ ఫెలోస్. సో కమ్యూనిజం అనేది ఒక కాన్సెప్ట్. రొమేనియా, చెకోస్లోవాకియా, యుగోస్లావియా, క్యూబా అన్నీ పోయినాయి సాయి గారు. ఎవ్రీవేర్ కమ్యూనిజం అట్ దిస్, ఇంక్లూడింగ్ ద గ్రేట్ యుఎస్ఎస్ఆర్. అట్లా ఆ పరిస్థితిలో మన దేశంలో ఒక ఇంటలెక్చువల్ పార్టీ అనేది ఒక టైంలో ఉండేది కమ్యూనిస్ట్. ఎందుకంటే మీరు కమ్యూనిజంలో ఉంటే మీరు చాలా బాగా మాట్లాడతారు, మిమ్మల్ని అందరు డిబేట్కి పిలుస్తారు, మీరు పబ్లిక్ మీటింగ్స్లో చాలా బాగా ఇప్పుడు కూడా మీరు కేరళకి వెళ్తే స్ట్రీట్ సైడ్ మీటింగ్లో నేటో గురించి, యుక్రెయిన్ గురించి పెద్ద పెద్ద స్పీచ్ ఇస్తారు సాయి గారు. మనం ఎప్పుడు ఆలోచిస్తాం, వీళ్ళు ఎవరు బాబు, వీళ్ళకి ఎక్కడి నుంచి ఇంత నాలెడ్జ్ వస్తుంది అనేది. కానీ ఈ జేఎన్యూ లాంటి ఇన్స్టిట్యూషన్ తీసుకొని దే హ్యావ్ క్రియేటెడ్ అ స్ట్రక్చర్
కంప్లీట్ కొలాప్స్ కమ్యూనిజం ఇప్పుడు నడుస్తుంది. ఇంకా దీని తర్వాత ఇంకో 10 సంవత్సరాల తర్వాత వీళ్ళని మ్యూజియంలో పెట్టుకోవాల్సి వస్తుంది సాయి గారు. ఇక్కడ చూస్తున్నాను సార్, యాక్చువల్లీ 2004లో 43 సీట్స్ వచ్చాయట, 2009లో 16 సీట్స్ సిపిఎంకి, 2014కి వచ్చేసరికి 9 సీట్స్, 43, 2009కి 16, 2014కి 9, 2019కి కేవలం 3 సీట్లు. అది 2 తమిళనాడులో, 1 కేరళలో. డిమైస్, గ్రాడ్యువల్ డిమైస్. ఏదో మన స్పర్ట్ అని చూస్తలేము, ఏదో 24 పడి మళ్ళీ 26కి వచ్చారు. లేదు, కంటిన్యూస్ డెమాలిషన్ ఆఫ్ ద కమ్యూనిస్ట్ పార్టీ. మిగిలింది ఒక్కటే. నేను ఐ థింక్ రీసెంట్లీ ఐ స్పోక్ అబౌట్ దట్. సీతారాం యెచూరి ఇది చాయ్ డబ్బులు, సిగరెట్ డబ్బులు కేరళ వాళ్ళు ఇస్తారంట, కేరళ సిపిఎం వాళ్ళు ఇస్తారంట. అంత దారుణ పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు. సిపిఎం పాలిట్ బ్యూరో ఒక మీటింగ్ టైం నాకు ఇప్పుడు కూడా ఉంది, జర్నలిస్ట్, యాక్టివ్ జర్నలిస్ట్, పాలిట్ బ్యూరో మీటింగ్ అంటే అందరు వెళ్తారు చూడడానికి, ఏం దాని బయట పెద్ద క్రౌడ్ ఉంటుంది. ఇప్పుడు పాలిట్ బ్యూరో అవైలబుల్ పాలిట్ బ్యూరో అంటారు, అంటే ఎవడని దొరికితే అని కూర్చోబెడతారంట. అవైలబుల్ పాలిట్ బ్యూరో. నాకు చిన్నప్పటి మాట గుర్తొస్తుంది సార్. యాక్చువల్ చిన్నప్పుడు వినేవాళ్ళం, ఊరికే పదే చెప్పేవాళ్ళు, కమ్యూనిజానికి అంతం లేదు, కమ్యూనిజం అనేది ఇవాళ అస్తమించవచ్చు కాక రేపు సూర్యుడు ఉదయించినట్టు మళ్ళీ వస్తుంది, సన్సెట్ సన్ రైజ్ ముచ్చట్లు చెప్పేవాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చాలా దారుణమైన స్థితికి వచ్చారు. ఓకే, ఈ ఎలక్షన్స్ లో వాళ్ళ భవితవ్యం తేలుతుంది, రైట్? అంటే నిజానికి నేను అడుగుతున్నాను సార్, నేషనల్ పార్టీ స్టేటస్ పోతే, పార్టీ సింబల్ పోతే పెను నష్టమేనా? ఎలాంటి నష్టం ఉంటుంది? దాన్ని ఎట్లా వాళ్ళు అసలు నిజంగా అధిగమించగలుగుతారా? మళ్ళీ ఇంకా మీ పేరు పోయినట్లు ఉంటుంది, అంతే. కంప్లీట్ సిపిఎం అంటే ఆ సిపిఎం కరెక్ట్, కానీ మీ సింబల్ ఏంటి అని తెలుసు కదా అందరికీ. కాదు. ఇప్పుడు మీ బాటిల్ మీ సింబల్, లేకుంటే ఏదో ఇది ఫనల్ మీ సింబల్, టార్చ్ లైట్ మీ సింబల్ అని ఏదైనా ఇవ్వచ్చు. సింబల్ మీద గెలవడం చాలా ఇంపార్టెంట్. మీ పార్టీ గుర్తది. మోదీ గారు ఎప్పుడు చెప్తారు చూడండి, బీజేపీ అని చెప్పారు, కమల్ కే నిషాన్ పే లగావో. కమల్ ఆయన ఎక్కడ కూడా ప్రచారం కూడా కమల్ రీఎన్ఫోర్స్మెంట్. ఎందుకంటే రూరల్ ఏరియాస్లో సాయి గారు మీరు పార్టీ కానీ క్యాండిడేట్ పేరు కానీ ఏం గుర్తుండదు, వాళ్ళకు ఉన్నది నిషాన్. ఒక టైంలో కాంగ్రెస్ సింబల్ ఈ చేయి కాదు, ఇంకో సింబల్ ఉండేవాళ్ళు, అవగేద అది ఉండే, కాఫ్, కౌ ఇన్ ద కాఫ్. అది పోయింది. దాని తర్వాత కాంగ్రెస్ స్ప్లిట్ అయిన తర్వాత ఇందిరాగాంధీ కాంగ్రెస్ అయినప్పుడు అది పోయింది. ఈవెన్ టుడే ఈ 2 సింబల్ కాకుండా మీకు 3వ సింబల్ మీకు నేషనల్ లెవెల్లో ఏది మీకు గుర్తుండదు. కమ్యూనిస్ట్ వాళ్ళది గుర్తుంటుంది, సిపిఐది అడగండి గుర్తుండదు ఎక్కువ, సిపిఎంది ఎక్కువ గుర్తుంటుంది. 2 సింబల్స్ ఆల్మోస్ట్ వెరీ సిమిలర్ అని నేచర్ అన్నమాట. కానీ మీ దగ్గర సమాజ్వాదీ పార్టీ సింబల్ అడిగితే మీకు గుర్తుండదు, అది ప్రాబ్లం. మాయావతి ఒక హాతీ, ఎలిఫెంట్ అని చెప్పేసి యూపీ, బీహార్ వైపు తెలుసు. సింబల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సాయి గారు. మన ఎలక్షన్లో రూరల్ ఏరియాస్లో రికగ్నిషన్ ఇస్ ఓన్లీ ఆన్ సింబల్. సో రేపు ఈ కమ్యూనిస్ట్ పార్టీకి సింబల్ లేకపోతే, ఆల్రెడీ వాళ్ళు లేదు అనుకోండి రూరల్, ఇప్పుడు నల్గొండలో మీరు గెలవగలరా? మీరు సీట్ అడిగితే సీట్ ఇవ్వట్లేదు, కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వట్లేదు, బీఆర్ఎస్ వాళ్ళు ముందు ఇవ్వలేదు. ఓకే, ఆ పరిస్థితికి వచ్చేసారు, అడుక్కొని తింటున్నారు ఇప్పుడు వీళ్ళు. రైట్, వెరీ పెథటిక్ స్టేట్. ఎందుకంటే కమ్యూనిజం అనేది దేవర్ హీరోస్ అట్ వన్ టైం. కానీ ఆ ఫిలాసఫీ పెట్టుకొని ఏది క్లాస్ ఎనిమీస్ కానివ్వండి, బూర్జువా అని చెప్పేసి, ఇదన్నీ జోసెఫ్ టీటో లాంటి వాళ్ళు, కిమ్ జాంగ్ ఉన్ లాంటి వాళ్ళు, నికోలస్ కసెస్కో లాంటి వాళ్ళు, స్టాలిన్, ఆల్ ఆర్ ఫినిష్డ్ కమ్యూనిజం టోటలీ. కార్ల్ మార్క్స్ అనేది ఐ డోంట్ నో మెనీ పీపుల్ బిలీవ్ కార్ల్ మార్క్స్ని బరీ చేసింది లండన్లో. ఆలోచించండి, ఫాదర్ ఆఫ్ కమ్యూనిజం ఇస్ బరీడ్ ఇన్ లండన్. సో ఆ పరిస్థితికి ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఇండియాలో ఐ థింక్ దే షుడ్ సరెండర్ దర్ ఆఫీసెస్. ఇంత పెద్ద ఆఫీసులు కట్టుకున్నారు వాళ్ళు. ఏకేజీ భవన్ అని చెప్పి మన ఢిల్లీలో ఉంది, ఈవెన్ ఇక్కడ కేరళలో కూడా ఉంది. సో ఎందుకు ఇన్ని ఆఫీసులు క్లోజ్ చేసి ఏదైనా హోటల్ తయారు చేసుకుంటాం, దాని హోటల్ నడిపియండి, ఇంకా మంచి బిజినెస్ వస్తుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.